అందరికీ నమస్కారం. నేను మీ వైరవి, నందమూరి బాలయ్య బాబు సైన్యం, నెల్లూరు. ఈరోజు ప్రత్యేకంగా చెప్పాల్సిందంటే 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఎందుకంటే ప్రజలందరూ మెచ్చుకుంటున్నారు కాబట్టి మన అని అన్నాను. వాళ్ళు చెప్పిన హామీలు నెరవేర్చారు, చెప్పని హామీలు నెరవేర్చారు. ఫ్రీ బస్ అని చెప్పేసి మనకు ఎప్పుడు హామీ ఇవ్వలేదు, అయినా కానీ పెట్టారు. అటువంటివి ఒక 2-3 చేశారు. ముఖ్యంగా మనకి పింఛన్ అయితే టెన్షన్గా ఇప్పటి వరకు 2 సంవత్సరాల వరకు 4,000 లెక్కన ప్రతి ఒక్క ఇంటికి గడప తట్టి టకా 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 అంట తట్టి డబ్బులు లెక్క పెట్టిస్తున్నారు. ఫోన్పేలు ఏమీ లేకుండా ఈ రకంగా చేస్తున్నారు. నెంబర్ 2, ఎవరు ఊహించిన విధంగా సంవత్సరానికి 3 సిలిండర్లు అనుకూలంగా అనుకున్న విధంగానే 3 సిలిండర్లు పంపిణీ చేస్తున్నారు. మళ్ళీ వృద్ధులకి సపరేటు, వితంతువులకి సపరేటు, మళ్ళీ మా కిడ్నీ వ్యాధిగ్రస్తులకి వాళ్ళకి సపరేట్, ఇన్ని రకరకాల పింఛన్లు అందిస్తున్నారు. అదీగాక విలేజ్లో ఇంతకుముందు పోతుంటే గుంటలు ఎక్కడ పెట్టుకున్న గుంటలు రకంగా ఉంటున్నాయి. ఈరోజు సరి సమానంగా. ఫస్ట్ రాష్ట్ర బడ్జెట్ చాలా తక్కువగా ఉన్నా అతను మేధావ శక్తితో విజన్ లీడర్ కాబట్టి ఒక కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించి వాళ్ళు ఎన్నో నిధులు తీసుకొచ్చారు. ఇన్ని చేస్తున్నా కానీ కొన్ని మంది ఏసీ రూమ్లో కూర్చొని నాకేమిటిలే ఏదో రకంగా మీడియాకి మొహం చూపించాలని ఏదో ఒక ప్రెస్ మీట్లు పెట్టడం. అంటే చాలామంది ఉన్నారు, మీకు చూస్తూనే ఉన్నారు. ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి ఏదో ఒకటి ఏది చిన్న కారణం రాకూడదు దానికి ప్రెస్ మీట్. ఆ రోజాకైతే అదే పని, ఆ కాకాని గోవర్ధన్ రెడ్డికి అదే పని, మన ఎమ్మెల్సీ మళ్ళీ గౌరవనీయులు ఒక మంచి ఉపాధ్యాయ వృత్తిలో నుంచి వచ్చాడు. ఆయన ఎందుకు పని లేకుండా పసలేని విమర్శలు చేస్తున్నారు. చెయ్యని విమర్శలు చేయొద్దంటున్నారు. పస ఉండాలా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటున్నారు. నేను ఒక నాయకుడిని కాదు, కేవలం జనాల్లో తిరిగే వ్యక్తిని. ఎవరికైనా వైరవి అంటే నెల్లూరు సిటీ మొత్తం తెలుసు, ఒక నెల్లూరు జిల్లాలో కొంతమందికే తెలుసు. ఎందుకంటే ప్రజల మధ్య తిరిగా ఉంది కాబట్టి ప్రజల అభిప్రాయం నాకు తెలుసు. మీరు ఎన్ని అపోహాలు వేసుకున్నా, ఎన్ని కుస్తీలు పడ్డా, ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టుకున్నా శూన్యం. ఎందుకంటే చూసి మీకు 11 సీట్లు ఇచ్చారు. నెక్స్ట్ టైం 11 ఒకటన్నా రావాలని కోరుకోండి. మీ అధినేత జగన్ రెడ్డికి 1 సీట్ అయినా రావాలని కోరుకోండి. ఎందుకంటే నాకు తెలిసి అది కూడా డౌటే. ఎందుకంటే కడపలో కూడా డెవలప్మెంటే. ఈరోజు లోకేష్ చూడండి, గూగుల్ కంపెనీ తీసుకొచ్చేసాడు. ఎవరైనా మనం ఊహించగలిగామా? గూగుల్ కంపెనీ తీసుకొచ్చారు. ఆ గూగుల్ కంపెనీ వస్తుంటే ఇంకా ప్రతి ఒక్క కంపెనీ, ఎందుకంటే అది ప్రత్యేకత అంటే ప్రతి ఒక్క కంపెనీ ఆకర్షితులు అవుతారు. గూగుల్ కంపెనీని అక్కడ విశాఖపట్నంలో పెట్టారు అని చెప్పేసి ఇతర కంపెనీలో కూడా పరిగిస్తున్నారు. ఈరోజు ఇంతమంది డెవలప్మెంటు, నిరుద్యోగ భృతి, ఏ రకంగా నిరుద్యోగాలు చూస్తున్నారు. మళ్ళీ వాళ్ళే ఇవ్వలేక ఇచ్చిన దాంట్లో ఇస్తుంటే దానికి మళ్ళీ ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఏమన్నా న్యాయంగా ఉందా? ఏది పసలేదు. ఈరోజు రాష్ట్రం 100 మీటర్ స్పీడ్తో దూసుకెళ్తుంది. ఒక విమానం మామూలుగా ఎట్లా దూసుకెళ్తుందో సామాన్య బండి కూడా అంత వేగంగా దూసుకెళ్ళిపోతుంది. ఆ దూసుకెళ్ళిపోతుంటే తట్టుకోలేకపోతున్నారు. ఇంకా మనం ఏం చేయలేవరా, నెక్స్ట్ టైం కూడా రాలేవని మీ మనసుకు తెలుసు, అన్నీ తెలుసు. అయినా లేనిపోయిన అపోహలతో ఏదేదో క్రియేట్ చేస్తున్నారు. ఏమి క్రియేట్ చేసినా లాభం లేదు నాన్న. ఎందుకంటే ప్రజల మధ్యలో ఉండేవాడిని నేను, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకున్నవాడిని నేను. ప్రజల్లో ఏం కోరుకుంటున్నారు అన్నీ 1-2 చెప్పిన హామీలు. ఆ 1-2 కూడా మీకు తెలుసు. 45 సంవత్సరాల పైన 60 సంవత్సరాల లోపలికి మహిళకి ఇస్తాన్న పథకం, అది కూడా త్వరలో నెరవేరుస్తారు. ఎందుకంటే మనం ఒక పింఛన్ 3,000కి 5 సంవత్సరాలు 3,000 చేశారు. మన చంద్రబాబు సారు విజన్ లీడరు చెప్పి రాగానే 4,000 పింఛన్ చేసే మాట నిలబెట్టుకున్నారు. అదిగాక 3 నెలలతో ఎంత పెరిగిందో అది వేసి కల్పించారు. అది వాస్తవా కాదా? మళ్ళీ చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, పవన్ కళ్యాణ్ ఏం చేశాడు, లోకేష్ ఏం చేశాడు, నారాయణ సార్ ఏం చేశాడు. మళ్ళీ మన నారాయణ సారు మనం ఉంటున్న స్థానిక ప్రజల మధ్య మనిషికి గడప దొక్కి అంటే ఆల్మోస్ట్ 90% ఇల్లంతా సిటీలో ఉన్న ఇళ్ళన్నీ తిరిగేశాడు. ఈరోజు ఆయనకి ఏం పట్టిందని ఇంటర్నేషనల్ స్కూల్స్ ఆయన పెట్టేదే కాకుండా మళ్ళీ ఇతరులను కూడా ప్రోత్సహిస్తున్నారు. ఆ వీపీఎన్ లాగుతున్నారు. తర్వాత మళ్ళీ ఇంకా అందరినీ హిందూకే కాదు మళ్ళీ ముస్లిమ్స్కి మళ్ళీ అబ్దుల్ కలాం పేరుతో అతనికి శంకుస్థాపన చేస్తున్నారు. ఎక్కడ గుంట కనిపించిన సామాన్య కార్యకర్తలు ఒక్క మెసేజ్ పెట్టండి సార్. మెసేజ్ పెట్టిన పక్క రోజే ఫ్లోక్లైనర్ వచ్చేస్తుంది. రోడ్ల పనులు చేస్తున్నారు. అడుగడుగున కార్యకర్తలు ఉన్నారు. కార్యకర్తలు, అధికారులు అందరూ కలిసి పనిచేస్తున్నారు. ఇంత చేసినా మీరు ప్రెస్ మీట్లు పెట్టడం నాకు బాధగా ఉంది. ముఖ్య కారణం ఏంటంటే ఏసీలో గదుల్లో కూర్చొని మీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడబాకండి. మా మనోభావాలు దెబ్బతింటున్నాయి. దయచేసి అర్థం చేసుకోండి.
ఇట్లు మీ వైరవి.